హోటల్ బృందావనం రూమ్ నెంబర్ 202 ముందాగి బటన్ నొక్కింది ఆమెదే ఆలస్యం అన్నట్టు నొక్కగానే టక్కును తెరుచుకుంది డోర్. తలుపు తెరిచిన వ్యక్తిని చూసి పలకరింపుగా నవ్వింది ఆమెకు బదులిచ్చి లోపలికి రమ్మన్నట్టు సైగ చేశాడు అతను. ఆ ఆజ్ఞతో లోపలికి అడుగుపెట్టి తలుపు మూసింది మెల్లగా బెడ్ దగ్గరకు నడిచి అతని పక్కనే కూర్చుంది. నీ పేరేమిటి? ఆమె చేతిని అందుకుంటూ మృదువుగా అడిగాడు అతను. సాధన చిరునవ్వుతో చెప్పింది. వెరీ నైస్, ఆమె చేతి నిమురుతూ అన్నాడు. అంటూనే పనిలో పనిగా ఆమె నటసిక్క పర్యంతం గమనించాడు. బొబ్బరో పెన్సిల్తో ఆకృతి దాల్చిన కనుమములు, కాటుకు దిద్దటం వల్ల ఎడర్పుగా కనిపిస్తున్న ఆ కళ్ళు, లిప్టిక్తో ఎర్రబడ్డ బుగ్గలు, ఎక్సర్సైజ్తో సెక్స్గా కనిపిస్తున్న ఒళ్ళు, మేకప్తో మెరుస్తున్న ఆమె అతనికి చాలా నచ్చింది. అందుకే మెల్లగా భుజాల మీద చేతులేసి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. అతనిది పొగరబోతు ప్రాయం, ఆమెది అదే వయసు. అన్నిటికీ మించి అడ్డంకు లేని ఏకాంతం, అగ్నిలా ప్రజ్వరిల్లుతున్న కోరిక. ఇక చెప్పేదేముంది? యవ్వనంలో కోరికలతో సతమతమయ్యే పడుచు వాళ్ళు కొందరు ఏకాంతంలో ఒకే బెడ్ మీద ఎలా ఉంటారో అలాగే ఉన్నారు వాళ్ళు. ప్రస్తుతం ఇద్దరూ స్వర్గంలో ఎగరిస్తున్నారు. అప్పుడప్పుడు అధురామృతాన్ని తాగుతున్నారు, ఆనందపు అంచుల్ని తాకుతున్నారు. అరగంట గడిచింది. అమరములో ఒక విహారం పూర్తయింది. అయినా మెత్తగా గుర్తుకుంటున్న ఆమె శరీర స్పర్శని, తేనెలూరుతున్న పగడాలని అతను వదలలేక మరోసారి ఆమె చెక్కుటదాలపై తన మీద చూసుకోవటం కోసం మెల్లగా పెదవలానించాడు. మరో అరగంట గడిచింది. స్వర్ణవిహారం 2వ రౌండ్ పూర్తయింది. ఇంకా చాలు, టైం అవుతుంది. సుతారంగా అతని పక్కకు తోసేస్తూ అంది సాధన. అవని, కావాలంటే మీ కంపెనీ మరో 4,000 కట్టేస్తాను. ఇంకో గంట అర్ధింపుగా అడిగాడు అతను. నేను వెళ్ళాలి, మెల్లగా అంది ఆమె. మీ మేడంకు నేను చెప్తాను, అరగంట ప్లీజ్, అర్థిస్తూనే ఫోనుని అందుకోబోయాడు అతను. చటుక్కున అతని చేతి మీద తన చేతిని వేసి అతని ప్రయత్నాన్ని నివారించింది. నీ అంత బాగా నాకు నచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. చాలామంది అమ్మాయిలను చూశాను, కానీ వాళ్ళెప్పుడూ నీ కాలికోటికి కూడా సరిపోరు. అందుకే ఇంతగా అర్థిస్తున్నాను. అంతే తప్ప అమ్మాయిలు దొరక కాదు. కాస్తంత కోపంగా అన్నాడు అతను. సారీ డియర్, కావాలంటే మరోసారి కలుద్దాం. ఈసారికి నన్ను వదిలేయండి, అర్ధింపుగా అంది సాధన. మళ్ళీనా? అయితే చెప్పు, ఎప్పుడు, ఎక్కడ? ఆత్రంగా అడిగాడు అతను. ఈ సాయంత్రమే 5 గంటలకల్లా మెడికల్ కాలేజీ దగ్గర కలుద్దాం అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. సరిగ్గా 1/2 గంట తర్వాత అప్పుడే విరిచిన పువ్వుల, మంచుకు తడిసిన సిగురాకుల స్వచ్ఛంగా బయటకు వచ్చింది సాధన. 1 వంతు టవలు, 4 వంతులు ఆమె శరీరాన్ని కప్పటంతో 1/2 వంతు మాత్రమే సక్సెస్ అయింది. అవును, అలా చూస్తూ ఆగలేకపోయాడు. ఆత్రంగా మరోసారి ఆమెని సమీపించబోయేలోపు అతని ఉద్దేశించి గమనించి ఆమె తల అడ్డంగా తిప్పింది. ఆ సైగతో అతను ఉన్న చోటనే ఆగాల్సి వచ్చింది. 10 నిమిషాల్లో కడిగిన ముత్యంలా మారిపోయి మరోసారి అతనికి ఓ చిరునవ్వు పడేసింది. బయటికి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయినా మళ్ళీ సాయంత్రం కలుసుకోబోతున్న ధీమాతో హాయిగా నిట్టూర్చాడతను. ఆమె చెప్పిన దానికన్నా ఓ అరగంట ముందే మెడికల్ కాలేజీ దగ్గరకు చేరుకొని సాధన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. 5 అయింది. ఆమె కనిపించలేదు. మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ గుంపులుగా బయటకు వస్తున్నారు. 5:15 అయింది. అప్పుడు వినిపించింది హలో అన్న తీయని పిలుపు. సటుక్కున తలదిప్పి చూశాడు అతను. ఎప్పుడు వచ్చిందో ఏమో,
సాధన నవ్వుతూ నిలబడి ఉంది అక్కడ. మామూలుగా లేదు, మేకప్ అసలే లేదు. సహజసిద్ధమైన ప్రకృతిలో రేకు ఇచ్చుకున్న తాజా రోజేలా చాలా స్వచ్ఛంగా ఉంది. ఒక చేతిలో స్టెథోస్కోపు, మరో చేతి మీద వైట్ కోటుతో సంజీవిని దేవతలా ఉంది. ఆమెను ఇలా చూసి నివరబోయాడు అతను. మీరు ఆశ్చర్యంగా ఏదో అనబోయాడు. రండి, కారులో వెళ్తూ మాట్లాడుకుందాం. డోర్ తీసుకొని ఎక్కి కూర్చుంటూ అంది. మంత్రముగ్ధుల్లా ఆమెను అనుసరించాడు అతను. నన్ను ఇలా చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందా? నవ్వుతూ అందామె. అవును, కానీ ఎందుకిలా? ఏం చేయను, డాక్టర్నై పేదలను ఉద్ధరించాలన్నది నా లక్ష్యం. చెప్పాలంటే జీవితాశయం కూడా. అందుకు మా తమ్ముడు సావే కారణం. కానీ తండ్రి తాగుబోతు, తల్లి చదువు లేని అసమర్థురాలు. కుటుంబం గడవాలి, నా చదువు నడవాలి, నేను డాక్టర్ని కావాలి. అందుకే హై క్లాస్ గర్లుగా అవతారం ఎత్తాను. చెప్పి తేలిగ్గా నవ్వింది ఆమె. నీ లక్ష్య సాధనకి ఇంకా దారులే లేవా? చూసి ఈ దారికి ఎందుకు వచ్చావు? కొంచెం కోపంతోనే అడిగాడు అతను. కనిపించాయి, కానీ ఏ దారిలో చూసినా నా వైపు అదోలా చూసే మగవాళ్లే కనిపించారు. వాళ్ళ నుంచి నా శీలాన్ని భద్రంగా దాచుకొని బతుకు ఎచ్చటం నాకు దుర్భరమైంది. అందుకే శీలాన్ని పనంగా పెట్టి యాపిగా బతికేస్తున్నాను. చెప్తుంటే అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూస్తుంటే ఎందుకో తెలియదు కానీ అతని మనస్సు అర్థమైంది. జీవితంలో అన్నీ సాధించాడు అతను, కానీ ఏది తృప్తినివ్వలేదు. ఆఖరికి రోజుకో అమ్మాయిని అనుభవిస్తున్నా సరే అతనికి ఆనందం కలగలేదు. కానీ సాధన, ఆమెతో కలయిక ఎందుకో కానీ అతనిలో అదో రకం నూతనోత్తేజం కలిగించాయి. అందుకే ఆమెని మళ్ళీ కలవాలని అంతగా ఆరాటపడ్డాడు. ఇప్పుడు ఆమె కథ విన్నాక ఆమె మీద జాలి కలిగింది. అదే క్షణంలో హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ నిమిషంలోనే అతను నిర్ణయానికి వచ్చేశాడు. వెంటనే కారు ఆపేశాడు. ఎటూ కాకుండా చెట్ల పక్కన అతను అలా కారు ఆపటం ఆమెకి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు ఇక్కడ ఆపారు? అయోమయంగా అడిగింది. ఒక్క విషయం అడుగుతాను, చెప్తావా? నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? ఆ ప్రశ్నని పక్కన నవ్వింది ఆమె. ఉంది, కానీ చేసుకునేది ఎవరు? నవ్వుతూనే అడిగింది. నేను, టక్కున అన్నాడు అతను. ఆ మాటకి ఆ ముఖంలో నవ్వు మాయమైంది. మీరంటున్నది నిజమే. అసలు నేనేమిటో తెలిసాక కూడా ఇలా మాట్లాడుతున్నారంటే నో, నీ గతం నాకు అనవసరం సాధన. నువ్వు నాకు కావాలి, అంతే. నేనే కావాలని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు నాకు నచ్చావు. అందం శాశ్వతం కాదు. నేను అడుగుతున్నది నీ అందాన్ని కాదు. అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే నా అందానికి ఖరీదు కట్టి నా డాక్టరేట్ని ఖరీదు చేసుకున్న మీరు అనుక్షణం మీకు సుఖాన్ని అందించగలనేమో కానీ ప్రేమను అందించలేను. మీకు భార్యనయ్యే అర్హత నాకు లేదు. అందుకే నన్ను క్షమించండి చెప్పి డోర్ తీసుకొని దిగి వెళ్ళిపోయింది ఆమె. ఒంటరిగా వెళుతున్న సాధన చూస్తూ నిశ్చేష్టుడైపోయాడు అతను. క్రమక్రమంగా అతని పెదవుల మీదకి చిరునవ్వు చేరుకుంది.